సురసంగాహ త్వాం హి విశంతి. ఈ మూడు లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళు నిన్ను చూసి భయపడుతున్నారు. ఈ భయంలో ఏం చేస్తున్నారో చెప్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నారంటే భయపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సురసంగాహ, సురులంటే ఎవరు? దేవతలు. సంఘాహ అంటే సమూహాలు, సమూహాలు సమూహాలు. దేవతలు అంటే మందలు సంఘాలు. వీళ్ళందరూ పెద్ద పెద్ద యూనిట్స్. వీళ్ళందరూ కూడా త్వాం హి విశంతి. వాళ్ళందరూ దేంట్లోకి ప్రవేశిస్తున్నారు? వాళ్ళు నీ లోపలికి. త్వాం హి, నీ లోపలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఆయనలోకి ఎలా వెళ్ళిపోతున్నారు, ఇంకా ఎలా వెళ్తున్నారో చెప్పలేదు, ఏ మార్గంలో వెళ్తున్నారో చెప్పలేదు. కానీ ఇక్కడ చెప్తోంది ఏంటంటే అందరూ ఆయనలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే దేవతలు సైతం ఈ సృష్టి అనేటువంటిది లయం అవ్వాల్సినటువంటి టైం వచ్చిన తర్వాత అందరూ ఎక్కడికి వెళ్ళాలి? మానవులైనా, దేవతలైనా, రాక్షసులైనా, ఎవరైనా సరే మొత్తం అందరూ ఆయనలోకి వెళ్ళిపోవాల్సిందే. కారణం ఏంటి? ఆయనలోంచి వచ్చాం కాబట్టి. ఈ విశ్వం అంతా ఆయన లోపలికి వెళ్ళిపోవాల్సిందే. అవన్నీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి విడదీసి చెప్తున్నారు అంతే. ఇక్కడ ఏమన్నారు? కేచిత్ భీతాహ ప్రాంజలయ గృణంతి. అలా వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది ఏం చేస్తున్నారట? కేచిత్, కొంతమంది భీతాహ, భయపడిపోయి నీకు నమస్కారాలు చేస్తున్నారు. ప్రాంజలయ, అంజలి ఘటిస్తున్నారట నీకు. రెండు చేతులు నమస్కరించి, ఈ విధంగా చేతులు రెండు జోడించి ఏం చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో నమస్కారాలు పెడుతున్నారయ్యా, నిన్ను స్తుతిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇంకా ఏం జరుగుతుందట? మహర్షి సిద్ధ సంగాహ, మహర్షులైనటువంటి వాళ్ళు, సిద్ధులైనటువంటి వాళ్ళు. ఈ మహర్షి సిద్ధ చారణ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష వీళ్ళందరూ ఉంటారు. రకరకాలైనటువంటి గణాలు అనమాట వీళ్ళందరూ. కొంతమంది స్థూల శరీరంతో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది దేవతా శరీరాలతో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది రాక్షస శరీరాలతో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది అవ్యక్త శరీరాలతో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి శరీరాలే ఉండవు, సూక్ష్మమైనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉంటారు వాళ్ళంతా. ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు సిద్ధచారణులు, వీళ్ళందరూ రకరకాల మంది ఉన్నారనమాట. ఇక్కడ మహర్షి సిద్ధ సంగాహ, ముందేమన్నారు? సుర సంగాహ, దేవతలు అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి మహర్షులు, సిద్ధులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ సమూహాలందరూ కూడా స్వస్తి స్వస్తి ఇది ఉక్త్వా, వాళ్ళందరూ ఏమంటున్నారట? స్వస్తి స్వస్తి, నీకు స్వస్తి కలుగుగాక, నీకు స్వస్తి కలుగుగాక. మనం ఏమంటాం? మనకి స్వస్తి స్వస్తి అంటాం, ఇదంతా జై అంటాం. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇదే ఈ మధ్య ఇది పెడుతుంటారు చూసారా, గణేష్ ఉత్సవాలు ఇవన్నీ. వాళ్ళకి పాపం ఏం చెప్పాలో అర్థం కాదు, ఏమీ తెలియదు పాపం వాళ్ళకి. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఏమన్నా అంటే మన స్లోగన్ చెప్తే చివరిలో జై అంటారు అనమాట. అదొకటే తెలుసు, ఇంకేం తెలియదు. నిజం చెప్తున్నా. ఇదేది నిమజ్జనానికి దానికి తీసుకెళ్తారు కదా, ఊరినే డీజేలు పెట్టి పాటలు పెట్టి దాని ముందు డ్యాన్స్లు వేసి ఎగురుతారు. మధ్యలో పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఏదో ఒకటి చేయాలి, గణపతి పేరు తెలుసుకోవాలి కదా, గణేష్ మహారాజ్కి జై అన్నారు అంతే. అదొక్కటే తెలుసు వాళ్ళకి. ఇక్కడ వీళ్ళందరూ ఎవరయ్యా? దేవతలు, మునులు, మహర్షులు, సురసిద్ధ సంగాహ. వీళ్ళకి తెలిసినటువంటిది ఏంటి? వాళ్ళకి సంస్కృతం తెలుసు, వేదాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు. వాళ్ళందరూ ఇలా ఊరినే జై అంటారా? స్తువంతి, నిన్ను స్తుతిస్తూ ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళకి తెలిసినటువంటి సంస్కృతంతో, వాళ్ళకి తెలిసినటువంటి నీ యొక్క గుణగణాలతోటి, నీ యొక్క లక్షణాలని వర్ణిస్తూ, నీ నీళ్ళని కీర్తిస్తూ నీకు అందరూ నమస్కారం చేస్తూ ఉంటారయ్యా వాళ్ళందరూ. అది స్తువంతి పుష్కలాభి, అంటే ఏదో ఒకటో రెండో కాదండి, పుష్కలంగా అనేక రకాలైనటువంటి స్తోత్ర పాఠాలు నిన్ను స్తుతిస్తూ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు కూడా చూడండి, మనము వెంకటేశ్వర స్వామిని చూస్తాం. నేను కనీసం ఇప్పటికీ ఒక ఎంత లేదన్నా 25 సార్లన్నా వెళ్ళి దర్శనం చేసుకుని ఉంటా. అదృష్టం తగ్గిందన్న ఒక 25 సార్లన్నా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటా. వెళ్ళినప్పుడల్లా ఊరికినే అక్కడికి వెళ్తాం, ఆ లైన్లో నిలబడతాం, తోస్తూ ఉంటారు. మొత్తానికి అక్కడ చేరుకుంటాం. చేరుకున్న తర్వాత అలా చూస్తాం, ఒకసారి నమస్కారం చేసుకుంటాం. ఏదన్నా మంచి దర్శనం దొరికిందనుకోండి, విఐపి దర్శనం, లోపల దాకా వెళ్తాం, దాన్ని దర్శనం చేసుకుంటాం. లేకపోతే L1 L2 దొరికిందనుకోండి, ఇంకా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అంతవరకే తప్ప నమస్కారం చేసుకుని బయటకు వస్తాం. వచ్చిన తర్వాత అదేది అన్నప్రసాదంకి వెళ్తాం, తింటాం, లడ్డూలు తెచ్చుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం, అయిపోయింది. అంత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన మీద ఓ పాట రాయాలనో, ఓ కీర్తన రాయాలనో నాకేమైనా బుద్ధి పుట్టిందా ఏ రోజన్నా? అదే అన్నమాచారులు అని చూడండి, 33,000 కీర్తనలు రాశాడు ఆయన. ఎన్నిసార్లు? 33,000 కీర్తనలు రాశాడు ఆయన.
నాకు ఏ రోజు అనిపించరా నేను వెళ్ళి నమస్కారం చేసుకోవడం, ఏదైనా కోరిక కోరుకోవడం, లేదా కోరిక తీరిన తర్వాత థ్యాంక్స్ చెప్పి రావడం, అంతకు మించి ఏం చేయాల. ఆయన మాత్రం ఏం చేశాడు, రాశాడు. త్యాగరాజు గారు ఆయన రాశాడు, రామదాస్ గారు ఆయన 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 తన్నులు తిని మరీ రాశాడు. ఆయన ఆ జైల్లో కూర్చుని ఏం చేయాలో తెలియక ఆయన హాయిగా రాముడి మీద కీర్తనలు పాడుకున్నాడు. ఆయన మొత్తానికి రాముడినే స్తుతించాడు. ఎందుకనంటే ఒకళ్ళ యొక్క ఔన్నత్యం తెలిసిన తర్వాత అండి పొగడకుండా ఉండలేం. పైగా భగవంతుడు అన్నీ తెలిసినటువంటి వాడు, శాశ్వత ధర్మగోప్త, ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు, విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు. అతని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్న తర్వాత కీర్తించకుండా ఉంటారండి వాళ్ళందరూ? ఎవరైనా ఉండగలరా ఆ రకంగా? అందుకోసం అని చెప్పి వీళ్ళందరూ, ఈ ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకి తెలిసినటువంటి శాస్త్రాల్లోంచి వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానంతో పుష్కలంగా అనేక రకాల అనేక విధాలుగా ఆ రూపాన్ని చూసి వాళ్ళందరూ కూడా భయంలో ఉన్నప్పటికీ కూడా, అది విచిత్రం చూడండి, భయంలో ఉన్నప్పటికీ కూడా ఆ భయంతోనే ఆయన్ని కీర్తిస్తున్నారట. అక్కడ వాస్తవంగా ఏంటంటేనండి భయం కాదు, అది శరణాగతి. అంత విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఎవడైనా సరే సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే, శరణాగతి పొందాల్సిందే. అటువంటి పరమాత్మ చైతన్యం అలా పొందినటువంటి వాళ్ళు ఆ రకంగా నిన్ను స్తుతిస్తున్నారయ్యా అని చెప్తూ, రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేస్మినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఈ రెండో పాదం ఉంది చూసారా, అది పలకగలిగితే ఇటువంటి శ్లోకాలని నేర్పించాలండి పిల్లలకి. ఇటువంటి శ్లోకాలు నేర్పించాలి. ఒకళ్ళ ఇంటికి నేను వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక 75 ఏళ్ల పెద్ద ఆవిడ ఉందన్నమాట. 75 ఏళ్ళు ఆవిడికి. వాళ్ళ మనవాడిని పిలిచింది. మామూలుగా ఇదివరకు రోజుల్లో ఎప్పుడన్నా మా ఇంటికి మా చిన్నప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, వస్తే అరే ఆ శ్లోకం చెప్పరా, అరే ఆ స్తోత్రం చదివి వినిపించు వాళ్ళకి, లేకపోతే విష్ణు సహస్రనామాలు చదువు వినిపించు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ దగ్గర చెప్పేవాళ్ళం. ఇంటికి ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే, ముఖ్యులు వస్తే వాళ్ళ దగ్గర చెప్పేవాళ్ళం. ఆ పిల్లవాడిని వాళ్ళ 72 ఏళ్ల ముసలావిడ పిలిచి, అరే మొన్న పాడావు చూడు, ఆ పాట పాడు, స్వామికి వినిపించు. నేను ఏదన్నా మంచి పాట పాడతాడేమో, కీర్తన అన్నమాచారి కీర్తన పాడతాడేమో అని నేను అనుకున్నా. వాడేమో హృదయం ఎక్కడున్నది, ఇది వాడు పాడే పాట. వాడు వేసే కుప్పిగంతులను వాడి పాటలు నేను వినాలా వాడి ఇంటికి వెళ్ళి? ఆ 72 ఏళ్ల ముసలావిడ ఆ పాట పాడిస్తుందా వాడి చేత? కర్మ కాకపోతే ఆ పిల్లవాడు నేర్చుకుని నాకు వినిపిస్తాడా? ఉన్నది చెప్తున్నానండి. ఏంటంటే అప్పుడప్పుడు మనం ఇట్లాంటివి చెప్పుకోకపోతే మన ఇళ్లలో ఏం జరుగుతుందో మనం చెప్పుకుని మనమే నవ్వుకోవాల్సి వస్తుంటుంది ఒక్కొక్కసారి. అరే మన ధర్మం ఎటుపోతుంది, మనం ఏం చేస్తున్నాం, మన ఇళ్లలో నిజంగా ధర్మం ఉందా, మనం ఏ విధంగా ఈ విధంగా ఇటువంటి శ్లోకాన్ని ఒక్కటి నేర్పించండి, వాడికి చెప్పించండి. ముఖ్యంగా రెండో పాదం ఉంది చూసారా, మీకు పలకటమే కష్టం. అది పిల్లలకి గనక అటువంటి పాదం పలకటం నేర్చుకోగలిగితే ఏంటది, విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ. ఆ నోరు తిరగాలన్నమాట, ఇష్టం వచ్చినట్టు మెలికలు తిరగాల నోరు.
ఆ సెంటెన్స్ పలకాలంటే. మమ్మీ డాడీ ఇదొకటి. ఈ మామూలే పాత కథలు అయిపోయాయి ఇవన్నీ, చెప్పి చెప్పి విసుగొస్తుంది. విశ్వేశ్వినవు మరుతశ్చోష్మపాశ్చ, ఎంత బాగుందో చూడండి అసలు. ఇక్కడ ఏమంటున్నారంటే ఏతే రుద్ర, ఇక్కడ చెప్తున్నటువంటిది రుద్రులు ఎవరైతే ఉన్నారో, ఆదిత్యాహ ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో, వసవహ వసువులు ఎవరైతే ఉన్నారో, సాధ్యాహ సాధ్యులు వీళ్ళు కూడా ఒక రకమైనటువంటి వీళ్ళండి, గంధర్వులు యక్షులతో పాటు ఉండేటటువంటి వాళ్ళు సాధ్యులు. విశ్వే దేవతాహ, ఈ విశ్వంలో ఉండేటటువంటి దేవతలందరూ కూడా. దేవతలు అంటే వాళ్ళకి 2 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఒక లక్షణం ఏంటంటే దానాత్ దేవ, దానాత్ దేవ, దానం చేసేటటువంటి వాడు దేవత. రెండోది ద్యోతనాత్ దేవత, అంటే వెలుగుతూ ఉండేటటువంటి వాడు, చైతన్యవంతంగా వెలుగుతూ ఉండేటటువంటి వాడు దేవత. మామూలుగా నాకు ఏదన్నా అవసరం వచ్చింది, మిమ్మల్ని అర్జెంటుగా సార్ ఒక 5,000 రూపాయలు నాకు కావాలండి, మళ్ళీ ఇస్తాను, రేపు ఇస్తానండి. స్వామి గారు అడిగారు కదా అని ఒక 5,000 రూపాయలు నాకు ఇచ్చారు ఇమ్మీడియట్గా. ఓ 2 రోజుల తర్వాత మీ డబ్బులు తీసుకొని వచ్చి మీ చేతిలో పెట్టేసి ఏమంటాను నేను వాళ్ళని, సార్ దేవుళ్ళలాగా ఆదుకున్నారండి అంట. దేవుళ్ళలాగా టైంకి ఆదుకున్నారండి. 5,000 రూపాయలతో ఏదో పెద్ద పని ఉంది నాకు, దేవుళ్ళలాగా టైంకి ఆదుకున్నారండి. 5,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళే దేవుళ్ళు అయిపోతే, 5,000 రూపాయలు ఇచ్చిన వాడే దేవత మనకి దేవుడైపోతే, ఈ చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి, ఈ ఆక్సిజన్, ఈ గాలి, ఈ సూర్యుడు, ఈ రుద్రులు, ఈ వసువులు, వీళ్ళందరూ ఎంత పెద్ద దేవతలై ఉండాలండి. వీళ్ళందరూ ఎవరట? ఈ రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సురసిద్ధ సంఘాలు, ఇవన్నీ దేవతలు. వీళ్ళందరూ ఎవరు? ఆయన గారు సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టిని అనేటువంటిది కొనసాగాలి అంటే వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కావాలి, లేకపోతే ఈ సృష్టి నడవదండి. కాబట్టి ఇంత పెద్ద బ్రహ్మాండము, ఇంత పెద్ద విశ్వము, ఇంత పెద్ద సృష్టి, నేను ఒకటి చెప్తున్నాను, విశ్వము, బ్రహ్మాండము ఇవన్నీ చిన్న చిన్న పదాలు. ఈ చిన్న చిన్న పదాలన్నీ తీసి దీనికి ఒకటే పదం పెట్టుకుందాం, అసలు సృష్టి. మీరు ఏమన్నా చెప్పండి, అవన్నీ దేంట్లోకి వచ్చేస్తాయి? సృష్టిలోకి వచ్చేస్తాయి. ఏ లోకాలన్నా చెప్పండి, అది స్వర్గమా, నరకమా, ముల్లోకాలన్నారు ఇంతకుముందు, 3 లోకాల, ఏ లోకాలైనా సరే, భూర్భువ సువర్లోకాల, కింద ఉండే లోకాల, పైన ఉండే లోకాల, పితృలోకాల, అన్ని లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళు, ఆ లోకాలతో సహా ఇవన్నీ దేని కిందకు వస్తాయి? ఒకటే ఒక పదం, సృష్టి. ఇంత పెద్ద సృష్టి ఆయన చేసి దీన్ని నడిపించాలి అంటే ఎంతమంది ఆయనకి సహాయకారులు ఉండాలి. కాబట్టి వాళ్ళందరూ ఏదైనా చిన్న చిన్న వాళ్ళ, 5,000 10,000 రూపాయల వాళ్ళు కాదండి, వాళ్ళంతా అత్యంత శక్తివంతులైనటువంటి వాళ్ళు, దేవతలు వాళ్ళందరూ కూడా. అందుకని ఏమంటున్నారు మాటిమాటికి ఇక్కడ, దేవాహ విశ్వే దేవాహ, విశ్వంలో ఉండేటటువంటి దేవతలందరూ కూడా వాళ్ళు ఉత్తమ లోకాల్లో ఉండేటటువంటి దేవతలైనా అవి ఉండి ఉండవచ్చు, లేదా మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి శక్తులైనటువంటి దేవతలు కూడా అవి ఉండి ఉండవచ్చు. కాబట్టి ప్రకృతిలో ఉండేటటువంటి శక్తులన్నింటినీ కూడా మనం దేవతలుగానే ఆరాధిస్తాం. ఆ దేవతలైనా అవి ఉండవచ్చు. వాళ్ళతో పాటు అశ్వినీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మరుత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 49 మంది మరుత్తులట. 7 × 7 7 49 మంది మరుత్తులు వాళ్ళు 49. ఊష్మపాహచ అంటే ఊష్మవులు అనేటువంటి వాళ్ళు పితరుల్లో వాళ్ళు కూడా ఒక ఇదన్నమాట, వర్గం. ఊష్ములు అంటారు వాళ్ళని, పితరులు వాళ్ళంతా. గంధర్వ యక్ష సురసిద్ధ సంఘాహ, గంధర్వులు, యక్షులు, అసురులు అంటే రాక్షస సంబంధించినటువంటి వాళ్ళు సిద్ధులు, సంఘాలు, ఇవన్నీ వీళ్ళ సమూహాలన్నీ కూడా సర్వేచ. ఇంకా ఒక్కొక్కటి వాళ్ళు వీళ్ళు అని చెప్పడం నాకు చేత కాదు, ఇంకా ఒకటే వాడితో చెప్పేస్తున్నా, సర్వేచ, అందరూ కూడా. వీళ్ళందరూ కూడా ఏమిటట? విస్మితాహ ఏవత్వాం వీక్షంతే, అందరూ నోరు ఎల్లబెట్టి చూస్తున్నారయ్యా నిన్ను. విస్మితాహ, విస్మయం చెందారట వీళ్ళందరూ. విస్మయం చెందడం అంటే ఏంటి? ఆశ్చర్యపోవడం. ఆశ్చర్యం కూడా ఎట్లా ఉంటుంది? మనం ఒక్కొక్కసారి ఆశ్చర్యం, అవాక్కయ్యావా, అవాక్కవడం అంటారు చూసారా, అట్లా అనమాట. అందరూ ఆశ్చర్యం. ఒక్కొక్కసారి మనకి ఎప్పుడో చూసినటువంటి వ్యక్తి, ఒక పాత మిత్రుడు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాడు అనుకోండి,
సడన్గా ఇంటికి వచ్చి తలుపు కొట్టి తీయంగానే వాడు కనిపించాడు అనుకోండి, మనకి గుర్తుపట్టడానికి మేబీ ఒక 5-6 సెకండ్ల టైం పడుతుంది. ఎందుకంటే మనం ఊహించలేదు. వాడెవడో తెలిసిపోయింది, తెలుసా? అలా ఉండిపోతాం అంతే, నోట మాట రాదు. దాన్ని విస్మయము అంటారు అన్నమాట. విస్మయము అంటే ఇంకా పూర్తిగా ఆ కొద్ది క్షణాల పాటు ఏమవుతుందంటే, విస్మయం యొక్క కరెక్ట్ అర్థం ఏంటంటే, కొద్ది క్షణాల పాటు నీ మనస్సు నీ బుద్ధి పని చేయటం ఆగిపోతుంది అన్నమాట. దాన్ని విస్మయము అంటారు. డైజెస్ట్ చేసుకోలేము, ఏంటిది. అలాగా ఇప్పుడు చెప్పినటువంటి సంఘాలన్నీ కూడా, వీళ్ళందరూ ఎన్ని యూనియన్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ ట్రేడ్ యూనియన్స్. మనకి ఇక్కడ ఉండే చూసారా, ఆటో సంఘాలు, ట్యాక్సీ సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు, ఏటీయూఎఫ్ ఏవో ఉంటాయి, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, రకరకాల సంఘాలు అనమాట. ఇవన్నీ బోల్డని పార్టీలు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ బోల్డని ఉన్నాయి, ట్రేడ్ యూనియన్స్ అనమాట. ఇవన్నీ రకరకాలైనటువంటి వాడు ఎవడెవడి సంఘాలు వాడు పెట్టుకున్నాడండి. సురులు, అసురులు, యక్షులు, కిన్నెరులు, సిద్ధులు, కింపురుషులు, ఎవడెవడి సంఘాలు వాళ్ళు ఉన్నారు. అన్ని సంఘాల్లో ఏ సంఘం పెద్ద, ఏ సంఘం గొప్ప, ఎవరు గొప్ప? ఎవడు గొప్ప కాదు. ఇక్కడ అందరూ నిన్ను చూసి నోరేళ్ళు పెట్టిన వాళ్ళే. నువ్వు ఎవడో తెలియక, ఏమిటో అర్థం కాక, ఆశ్చర్యంతో. ఇప్పుడు ఒకసారి ఊరికినే మీరు కూడా ఊహించండి, సడన్గా ఇక్కడ కృష్ణుడు కృష్ణుడు సడన్గా ప్రత్యక్షమే విశ్వరూపం చూపించడం. ఏం చేస్తాం మనం? ధైర్యం ఉన్నవాడు చూస్తాడు, ఆశ్చర్యం వేసినవాడు నోరు వెళ్ళబెడతాడు, భయపడినవాడు పారిపోతాడు. అంతే కదా. కాబట్టి అన్ని రకాలైనటువంటి వాళ్ళు చూడగలుగుతారు. కాబట్టి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్ అనమాట. ఒకడు ధైర్యం ఉన్నటువంటి వాడు ఆల్రెడీ విశ్వం యొక్క సర్వవ్యాపకత్వం అయినటువంటి విష్ణుమూర్తి యొక్క లక్షణం గురించి తెలిసినటువంటి వాడు స్వస్తి స్వస్తిత్యుక్త. ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు కదా, ఆయన స్వస్తి వచనాలు పలుకుతారు వాళ్ళందరూ. అయ్యా నీకు స్వస్తి కలుగుగాక, నీకు జయము కలుగుగాక అని చెప్పి చక్కగా స్తుతులు చేస్తారు, వాళ్ళ గురించి స్తోత్రాలు చదువుతారు, చేస్తారు. లేదు అంత నాలెడ్జ్, అంత జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, భయపడతారు. కొంత జ్ఞానం ఉండి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఆశ్చర్యపోతారు. రకరకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నటువంటిది ఒకటే విశ్వరూపం అక్కడ చెప్పిన తర్వాత ఏమంటున్నారు చూడండి. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం. కరాళం అని కూడా ఉండొచ్చు, కరాళం. యాక్చువల్గా సంస్కృతంలో అలా శబ్దం కొంచెం ఉండదు, అలా లా శబ్దమే ఉంటుంది, కరాళం అనే ఉంటుంది ఎక్కువగా, కరాళం. దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం. మామూలుగా ఏంటంటే భగవద్గీతలో రెండు ఉంటాయి. శ్రీకృష్ణుడేమో అర్జునుడిని ఒక్కొక్కసారి మహాబాహు అంటుంటాడు, ఒక్కొక్కసారి అర్జునుడేమో శ్రీకృష్ణుడిని మహాబాహు అంటుంటాడు. ఇద్దరు మహాబాహువులే మొత్తానికి. మహాబాహువులు అంటే ఏంటి? బలమైనటువంటి చేతులు కలిగినటువంటి వాళ్ళని ఒక అర్థం, పొడవైనటువంటి చేతులు కలిగినటువంటి వాళ్ళని ఒక అర్థం. మొత్తానికి ఇక్కడ ఏంటంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఎట్లాగా, బాహుబలి. చేతుల్లో బాగా బలం ఉన్నటువంటి వాళ్ళను మహాబాహో. బహువక్త్ర నేత్రం అంటే బహువక్త్రం, వక్త్రం అంటే నోరు, అనేక నోళ్ళు కలిగినటువంటి ఉన్నటువంటి బహుబాహు ఉరు పాదం, అనేక ఊరువులు, బాహువులు,
పాదాలతో కూడినటువంటివి, అనేక తొడలు కనిపిస్తున్నాయి, అంటే ఈ భాగాలన్నీ అన్నమాట. ఈ తొడలు కాళ్ళు ఇవన్నీ కనిపిస్తున్నాయి, అనేక చేతులు కనిపిస్తున్నాయి, అనేక ఉదరాలు కనిపిస్తున్నాయి, ఊరువులు కనిపిస్తున్నాయి, పాదాలు కనిపిస్తున్నాయి, బహు ఉదరం అనేక పొట్టలు కనిపిస్తున్నాయట, బహుదంష్ట్రాకరాలం అనేక కోరలు కనిపిస్తున్నాయట. కోరలు ఎక్కడ ఉంటాయండి? నోట్లో ఉంటాయి కోరలు కదా. ఇట్లా రాక్షసులకి నాటకాల్లో అక్కడ మనం చూస్తాం అన్నమాట, ఇలా పెడతారు కోరలు, ఇట్లా భయంకరంగా ఉంటాయి, అనేటువంటి కోరలు కనిపిస్తున్నాయట. తే మహత్ రూపం దృష్ట్వా, నీ యొక్క గొప్ప రూపాన్ని చూసి లోకాహ ప్రవ్యధితాహ అహం తదా, అన్ని లోకాలు కూడా వ్యధ చెందుతున్నాయ్యా, నేను కూడా అంతే, నేను అంతే, అందరితో పాటు నేను. నిన్ను చూసిన తర్వాత, ఇలాంటి రూపాన్ని చూసిన తర్వాత ఎవడన్నా భయపడకుండా ఉంటాడా? ఇన్ని చేతులు, ఇన్ని కాళ్ళు, ఇన్ని ఉదరాలు, ఇన్ని ఉరువులు, ఇన్ని తొడలు, ఇవన్నీ చూసిన తర్వాత భయపడకుండా ఎవరా ఉంటారా? అన్ని లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఇన్నిన్ని చూసిన తర్వాత ఒకే చోట భయపడుతున్నారు అందరూ. నేనేం తక్కువ కాదు, నేను కూడా వాళ్ళల్లో ఒకడినే, వాళ్ళతో పాటు నేను కూడా భయపడుతున్నా. నా పరిస్థితి అంతే. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అర్జునుడి పరిస్థితే కాదండి, అర్జునుడి ప్లేస్లో ఉంటే మన పరిస్థితి కూడా అంతే. అర్జునుడి లాంటి శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి వాడే ఒక క్షత్రియుడు, సుశిక్షితుడైనటువంటి వాడు, చిన్నప్పటి నుంచి కూడా రాక్షసులతోటి లేకపోతే నెగిటివ్ ఫోర్సెస్ తోటి, దేవతలతోటి, వీళ్ళందరితో కూడా పరిచయాలు ఉన్నటువంటి వాడు, యుద్ధాలు చేసినటువంటి వాడు, అన్నీ ఉన్నటువంటి వాడే భయపడుతూ ఉంటే మనం కనుక చూసామనుకోండి, అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి ఢమాలను పడిపోతాం. గ్యారంటీ. ఇంత ధైర్యవంతుడే ఆయన భయపడుతూ ఉంటే మనం లెక్క, అందరూ ఒకటే ఇక్కడ అని వర్ణిస్తున్నారన్నమాట. ఇదంతా వర్ణనలో భాగం, చెప్పుకుందాం. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. విష్ణు మొట్టమొదటిసారి ఈ అధ్యాయంలో, దాదాపుగా భగవద్గీతలో నాకు తెలిసినంత వరకు, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని విష్ణు అనే పదంతో సంబోధిస్తున్నాడండి. ఇప్పటిదాకా రకరకాలైనటువంటి వర్ణనలు, గుడాకేశ, అది ఇది బోళ్ళన్ని, కేశవ, రకరకాల పదాలు వాడాడు, వర్ణనలు వాడాడు. మొట్టమొదటిసారి విష్ణు అనే పదానికి అర్థం ఏంటంటే వ్యాపనత్వాత్ విష్ణు. సో సర్వవ్యాపకమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన విష్ణువు. పౌరాణికంగా చూసినప్పుడు విష్ణువు అంటే ఎవరు? మనకి వైకుంఠంలో చక్కగా పాల సముద్రంలో ఆ శేషశయనం మీద పడుకొని చెయ్యి ఇట్లా పెట్టుకొని పడుకొని ఉంటే ఆ లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటే చక్కగా సేవ చేయించుకుంటూ ఉంటాడనమాట. అలాంటి విష్ణువు మనకి పౌరాణికంగా తెలిసినటువంటి విష్ణువు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన దేవతా పాత్రలు ఏవైతే ఉంటాయో 3 రకాలైనటువంటి అర్థాలు ఉంటాయండి. ఇవి మనం జాగ్రత్తగా గమనించాలి. 3 రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. ఇప్పుడు పౌరాణికమైనటువంటి అర్థం ఆయన యొక్క రూపం మనకి తెలుసు, విష్ణువు ఆయన క్యారెక్టర్, ఆయన యొక్క పాత్ర, పురాణాల్లో ఆయన యొక్క పాత్రని గురించి ఒక అర్థం. విష్ణువు అనగానే వైకుంఠము, ఇదంతా మనకు కనిపిస్తుంది. నెంబర్ 2 ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి అర్థం. అంటే ఏంటి? ఆ విష్ణువు అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ విష్ణు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ విష్ణు అనేటువంటి పదం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ విష్ణు అనేటువంటి పదం వల్ల నేను అర్థం చేసుకోవాల్సిందేంటి,
దాని యొక్క నిజమైనటువంటి లక్ష్యార్థం ఏంటి? వాచ్యార్థం నాకు అర్థమైంది, లక్ష్యార్థం ఏమై ఉంటుంది అనేది ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవలసినటువంటి అర్థం. రెండోది ఏంటంటే ఉపనిషత్తుకి అర్థాలు ఉంటాయి. ఉపనిషత్తుల్లో వేరే రకమైనటువంటి అర్థాలని గోచరిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అక్కడే విష్ణు అనే పదానికి ఏమిటి? మన శరీరంలో ఉండేటటువంటి మొత్తం, మన శరీరంలో ఉండేటటువంటి నాడీ వ్యవస్థ, మన శరీరంలో ఉండేటటువంటి యోగేశ్వరమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని విష్ణు అంటారు. ఉపనిషత్తుకి అర్థం అన్నమాట. కాబట్టి ఉపనిషత్తుల్లో ఒక రకమైనటువంటి అర్థం చెప్పబడి ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఒక రకమైనటువంటి అర్థం చెప్పబడి ఉంటుంది, పౌరాణికంగా ఒక రకమైనటువంటి అర్థం ఉంటుంది. ఇక్కడ అర్జునుడు విష్ణు అని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇది మహాభారతం అనేటువంటి మహాకావ్యంలో మనం చూస్తున్నటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. వేదాంతం చెప్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక మహాగాథ. కాబట్టి ఈ గాథలో భాగంగా మనం తీసుకోవలసిందేంటి? అర్జునుడు కేవలం విష్ణు అనే పదాన్ని సర్వవ్యాపకమైనటువంటి విష్ణు స్వరూపంగా తీసుకున్నాడు ఆయన. ఎందుకని? చూస్తున్నటువంటిది విశ్వరూపం కాబట్టి. వైకుంఠంలో ఉండేటటువంటి విష్ణువు కాదు ఈయన ఇక్కడ విష్ణు అని చెప్తూ, నభస్పృశం దీప్త అనేక వర్ణం. నభస్పృశం, నభ అంటే ఏంటి? ఆకాశం. ఆకాశాన్ని స్పృశిస్తూ ఉన్నటువంటి దీప్తం, జ్వలిస్తూ ఉన్నటువంటి అనేక వర్ణం, అనేక రంగులు, వర్ణాలు, అనేక రూపాలతోటి కూడుకుని ఉన్నటువంటిది ఏదైతే ఉందో అటువంటి రూపం. వ్యాప్తం ఆననం, ఇది చాలా బాగుంటుందండి దీని యొక్క అర్థం. వ్యాప్త ఆననం, నోరు తెరుచుకుని ఉందట. అది ఆకారము, విష్ణువు యొక్క ఆకారము నోరు తెరుచుకొని ఉందట. తర్వాత శ్లోకాల్లో తెలుస్తుంది ఎందుకు నోరు తెరుచుకుని ఉందో. అది నోరు తెరుచుకుని ఉన్నటువంటి రూపమైనటువంటిది దీప్త విశాల నేత్రం. విశాలమైనటువంటి నేత్రాలు, మామూలు నేత్రాలు కాదు. మామూలుగా మనం కమలలోచనుడు ఇవన్నీ అంటున్నది. విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి దీప్త, ప్రకాశిస్తున్నాయట ఆ కళ్ళు కూడా. త్వాం దృష్ట్వా, నిన్ను చూడటంతో ప్రవ్యధిత అంతరాత్మ, భయపడిపోయినటువంటి మనసుతోటి, వ్యధ చెందినటువంటి అంతఃకరణంతో ధృతిం శమంచ నవిందామి, నా ధైర్యాన్ని కోల్పోలేదయ్యా. ధృతి, ధృతి అంటే ధైర్యం, పట్టుదల. అర్జునుడికి ఉండేటటువంటి ధృతి మామూలు ధృతి కాదండి. అటువంటి ధృతిని కోల్పోయాడట. ధైర్యం అనేటువంటిది పోయింది ఆయనకి. శమంచ, శాంతిని కూడా పోగొట్టుకున్నాడు. చూడండి, ఇప్పుడు చెప్పండి, కృష్ణ నాకు నీ విశ్వరూపాన్ని చూడాలనుందయ్యా, చూపించు అన్నాడు. పాపం ఆయన ఏం చేశాడు? నువ్వు మామూలు కళ్ళతో చూడలేవయ్యా, ఇదిగో ఈ దివ్య నేత్రాలు తీసుకొని చూడు అన్నాడు. చూసిన తర్వాత ఇప్పుడేమంటాడు? ఎందుకు చూపించమన్నాను రా బాబు అంటాడు ఈయన. ఏమంటాడు? నిన్ను చూసిన తర్వాత ఈ రూపంలో మొత్తం నా ఇది జారిపోయింది. నా ధైర్యం అంతా కూడా, నా పటుత్వం అంతా, నా ధృతి అంతా కూడా మొత్తం నిర్వీర్యమే. ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా అండి? వాస్తవంగా ఇప్పుడు ఒక పక్కన ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు, ఒక పక్కన శమంచ అంటే మానసికమైనటువంటి శాంతిని కూడా కోల్పోయాడు. ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడో తెలుసా? మళ్ళా ఇప్పటిదాకా కొంచెం ఏదో పాపం శ్రీకృష్ణ పరమాత్మ మొత్తానికి ధైర్యం చెప్పాడు. ఇప్పటిదాకా ఈ 10 అధ్యాయాల్లో ధైర్యం చెప్పి, నేనున్నానయ్యా నీకెందుకు, లేచి యుద్ధం చేయని ధైర్యం చెప్తే ఎందువల్ల చెప్పాల్సి వచ్చింది? మొట్టమొదటి అధ్యాయంలో మనం చూసాం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ రథం వెనకాతలు చేరి రథోపస్థ ఉపావిశతు, ఆ రథం వెనక కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా అని ఏడ్చాడు. అని ఏడ్చినటువంటి అర్జునుడు అంటే ఆ క్షణంలో ఏమైంది? అంత పెద్ద యుద్ధంలో ఒక రకంగా తన యొక్క ధైర్యాన్ని కోల్పోయాడు, తన యొక్క పటుత్వాన్ని కోల్పోయాడు, అక్కడ తన యొక్క ఆ చైతన్యవంతమైనటువంటి క్షాత్రాన్ని కోల్పోయాడు. సేమ్ సిచ్యువేషన్లోకి మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ ఏమంటాడు? ధృతిమ్న విందామి శమంచ విష్ణోహో. ధృతి పోయింది, నా శాంతి కూడా పోయింది, రెండు పోయి. అంటే వాస్తవంగా ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఒక హిస్టీరిక్ పొజిషన్లో ఉన్నాడు అన్నమాట.